ఈరోజు మనం చూస్తున్న ఆపర్చునిటీ వచ్చేసి ఈవై. అది చాలా మెనీ రోల్స్కి హైర్ చేసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్సీ అండ్ రిస్క్, డిజిటల్ మార్కెటింగ్ అన్నిటికి హైర్ చేసుకుంటుంది. డిజిటల్ రిస్క్ అన్నిటికి. లొకేషన్ వచ్చేసి ముంబై అండ్ ఇది రిలీజ్ చేసిందేమో November 13th, బట్ స్టిల్ దే హైరింగ్ అండ్ రీఓపెన్ చేశారు అప్లికేషన్స్ వచ్చేసి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని రోల్స్ రిలీజ్ చేయడం. సో దీనికి వచ్చి కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఆఫ్ సిస్టమ్స్ డెలివరీ లైఫ్ సైకిల్ అండ్ డెలివరీ మెథడాలజీ గురించి బాగా తెలిసి ఉండాలి. అండ్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్, మార్కెట్ రిస్క్ మేనేజ్మెంట్, రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ అవన్నీ బాగా తెలిసి ఉండాలి. అండ్ స్కిల్ అట్రిబ్యూట్స్లో బ్యాచిలర్స్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ చేసి ఉండాలి. ఏ డొమైన్ అయినా పర్లేదు, లైక్ కామర్స్, మేనేజ్మెంట్, అకౌంటింగ్, ఫైనాన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఈసీ ఎవరైనా పర్వాలేదు. బట్ వాళ్ళు బయట వాళ్ళు అలాట్ చేసిన లొకేషన్కి వెళ్తా వస్తూ ఉండాలి. ఇదిగోండి, అవైలబుల్ టు ట్రావెల్ అవుట్ సైడ్ ఆఫ్ ద అసైన్డ్ ఆఫీస్ లొకేషన్ అట్లీస్ట్ 50% ఆఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ 0 to 1 year ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే 2023-2024 వాళ్ళు అప్లై చేయొచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రెషర్ అప్లై చేసుకోండి. ఆర్ 23 నుంచి పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మనం ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తాం, ప్రాసెస్ చూద్దాం. అప్లై నౌ. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోండి, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి. ఈవైలో అకౌంట్ ఉంటే ఆర్ ఎల్స్ క్రియేట్ అన్ అకౌంట్. మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయండి. ఈమెయిల్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ కంట్రీ, ఫోన్ నెంబర్ అండ్ కంట్రీ రెసిడెన్సీ, అంటే ఏ కంట్రీ అండ్ అన్ని చెప్పి, రిలీజన్ ఆర్ రెసిడెన్సీ అండ్ ఈ టిక్ పెట్టండి. అండ్ ఆఫ్టర్ క్రియేటింగ్ యువర్ అకౌంట్ రెజ్యూమ్, కవర్ లెటర్ పెట్టండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సర్టిఫికేట్స్ ఆర్ ఎనీ డాక్యుమెంట్స్ నీడ్ టు షో టు కంపెనీ, ఒకవేళ కంపెనీకి ఏమైనా సర్టిఫికేట్స్ అట్లాంటివి ఏమైనా చూపించాలనుకుంటే ఇది కూడా పెట్టండి. ఫార్మల్ ఇన్ఫర్మేషన్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజ్ విచ్ యూ నో, స్పీకింగ్ లాంగ్వేజెస్ అనమాట, నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మీకు ఏ తెలుసు. అండ్ ఇవి వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, లొకేషన్ డిజైర్డ్, ఎనీ ప్లేస్ పెట్టుకోండి ఇక్కడ. లేకపోతే మళ్ళీ ఈ లొకేషన్కి వెళ్ళరు అని చెప్పి అది కూడా ఉంటుంది, రిజెక్ట్ ఆప్షన్ ఇచ్చినట్టు వాళ్ళకి. అండ్ జాబ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్, షుడ్ యూ నీడ్ అకామిడేషన్ ఇన్ యువర్ రిక్రూటింగ్ ప్రాసెస్ ప్లీజ్ ఇండికేట్ హౌ ఈవై కెన్. ఒకవేళ అంటే వాళ్ళు టెస్ట్ పెడుతున్న టైంలో మీకు ఏమన్నా అక్కడ ఉండటానికి అట్లాంటివి ఏమన్నా కావాలా అని అడుగుతున్నారు. ఇఫ్ మీరు ప్రొవైడ్ చేసి మీరు పెట్టుకుంటాను అకామిడేషన్ అంటే నో అని పెట్టండి. ఈజ్ లాస్ట్ ఆర్గనైజేషన్ బిగ్ ఫోర్. ఇక్కడ జాబ్ స్పెసిఫికేషన్ ఇన్ఫర్మేషన్స్కి వచ్చేటప్పటికి మీకు ఎన్ని అకామిడేషన్ కావాలా లేదా అన్నది ఫిల్ చేయండి. ఈజ్ ద లాస్ట్ ఆర్గనైజేషన్ బిగ్ ఫోర్ అంటే డెలాయిట్, ఈవై, కొన్ని 4 కంపెనీస్ ఉన్నాయి పెద్ద పెద్దవి, అట్లైనా వర్క్ చేశారా అని చెప్పి. నో. ఒకవేళ మీరు అందులో వర్క్ చేసి ఈవైలోకి రావాలనుకుంటే నో పెట్టండి. ఈవైలోకి రావాలనుకుంటే ఎస్ పెట్టండి. ఒకవేళ వర్క్ చేయకుండా మీరు ఇప్పుడే ఇందులోకి ఈవైలోకి రావాలనుకుంటే నో పెట్టండి. నోటీస్ పీరియడ్ వచ్చేసి 10 days మేబీ. అండ్ సర్వీసింగ్ నెంబర్, ఫిక్స్డ్ కాంపోజిట్ ఆర్ వేరియబుల్, 0 ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్, 0 అని పెట్టండి. ఆర్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆర్ గెటింగ్ సమ్ శాలరీ ఆర్ డిజిట్స్ ఇన్, అక్కడ అది రాయండి. హెల్త్ అండ్ లీగల్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిక్లరేషన్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అట్లాంటివి ఏమన్నా రాయొచ్చు ఇక్కడ. డూ యూ హ్యావ్ ఎనీ డిసబిలిటీ? నో. ఇఫ్ యూ హ్యావ్, జస్ట్ కీప్ ఎస్ రైట్ హియర్. హ్యావ్ యూ సఫర్డ్ ఫర్ ఎనీ మేజర్ ఇల్నెస్, సర్జరీస్, యాక్సిడెంట్స్? ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అట్లాంటిది ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టండి. ఇఫ్ నో, నో అని పెట్టండి. సో స్టార్ట్ ఫిల్లింగ్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఎవ్రీ డీటెయిల్స్, జస్ట్ అప్లై. Then you will get a prompt like you have successfully submitted your application to this role. The expectation leave experience, it is your build. And if మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే అక్కడ లిస్ట్ ఉంటుంది, జాబ్ లిస్టింగ్, అందులోకి వెళ్ళి చూసుకోండి. లేదనుకుంటే మీ ప్రొఫైల్ చేసుకోవాలనుకుంటే, మీ ప్రొఫైల్ ఏమైనా ఎడిట్లు చేసుకోవాలనుకుంటే గో హెడ్ ఫర్ ఇట్. అండ్
ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్, అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.